సార్ పేషెంట్స్. ఈసీజీ అండ్ 2D ఎకో ఈ టాపిక్ ఈ వర్డ్స్ వచ్చాయి. మనం జనరల్‌గా హార్ట్‌కి ఏదైనా ప్రాబ్లమ్ బీపీ ఫ్లక్చుయేట్ అవుతుంది అంటే ఖచ్చితంగా ఈసీజీ అండ్ 2జీ ఎకో అనేది యెస్. ఒక గ్రాఫ్స్ తీస్తుంటారు. అసలు ఇవి నార్మల్‌గా అంటే హార్ట్‌కి ఏం ప్రాబ్లమ్ లేనట్టేనా? ఎలా చూడాలి? వీటిల్లో ఎలాంటి ఫ్లక్చుయేషన్స్ ఉండేటప్పుడు హార్ట్‌కి ప్రాబ్లమ్ ఉందనుకోవాలి? ఇది అంటే ఎవ్రీడే నేను నా ఓపీ టైంలో ఒక హాఫ్ అన్ అవర్ ఎవ్రీడే ఒక పేషెంట్‌కి కంపల్సరీగా ఎక్స్‌ప్లెయిన్ అంటే వాళ్ళు అడిగే క్వెషన్‌కి నేను ఎక్స్‌ప్లెయిన్ చేసే కామన్ క్వెషన్ ఇది. ఏందంటే మా దగ్గరికి వచ్చే చాలామంది పేషెంట్స్ బికాజ్ ఐయామ్ ఎ కార్డియాలజిస్ట్ రొటీన్ చెకప్‌కి వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది వస్తారు. దే అవును. కమ్ టు మీ ఆఫ్టర్ 2, 3 రిఫరల్స్. ఫిజిషియన్ కలవటం గానీ, లేదంటే లోకల్‌గా ఉన్న డాక్టర్‌ని కలిసి వాళ్ళు మీకు కార్డియాలజీ ప్రాబ్లమ్ ఉంది. కార్డియాలజీ దగ్గరికి వెళ్ళండి అని చెప్తేనే వాళ్ళు మా దగ్గరికొస్తారు. అవును. ఇవి వచ్చినప్పుడు దే ఆల్రెడీ కమ్ విత్ ఈసీజీ 2డీ ఎకో. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. దే కమ్ విత్ ఈసీజీ 2డీ ఎకో. ఒక కార్డియాలజిస్ట్‌కి ఈసీజీ 2డీ ఎకో నార్మల్ అయినా కూడా ఫ్యూచర్‌లో అంటే ఇన్ నియర్ ఫ్యూచర్ రేపు గానీ, నెక్స్ట్ మంత్ గానీ హార్ట్ అటాక్ వచ్చే సూచనలు ఈజీగా ఐడెంటిఫై చేస్తాం పేషెంట్ సింప్టమ్స్ బట్టి. దేర్ ఈస్ ఎన్ ఎంటిటీ కాల్డ్ యాస్ అన్‌స్టేబుల్ యాంజినా. అంటే అంటే ఇది ఇవి నార్మల్‌గా ఉన్నా కూడాను వాళ్ళకి హార్ట్ అటాక్ రాదు అనే అష్యూరెన్స్ ఉండదు. 100%. ఓకే. 100%. ఇన్ ఫ్యాక్ట్ ఇప్పుడు స్టంట్స్ అయిన పేషెంట్స్‌లో చూసుకుంటే అరౌండ్ 50-60% ఆఫ్ పేషెంట్స్‌కి ఈసీజీ 2డీ ఎకో నార్మల్‌గా ఉంటాయి. ఓకే. ఈసీజీ 2డీ ఎకో నార్మల్‌గానే ఉంటాయి. ఇన్ ఫ్యాక్ట్ అసలు మన గోల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏందంటే ఈసీజీ 2డీ ఎకో నార్మల్ చేయటమే. హ్మ్. అంటే ఈసీజీ 2డీ ఎకో నార్మల్ ఉన్నాయంటే హార్ట్ నార్మల్ అని కాదు. ఈసీజీ 2డీ ఎకో నార్మల్ ఉన్నాయంటే హార్ట్ డ్యామేజ్ కాల. హ్మ్. హార్ట్ అటాక్ కాల. ఓకే. మ్యాసివ్ అటాక్ కాల. అంతే. ఓకే. అంతే తప్ప హార్ట్‌లో బ్లాక్స్ ఉన్నాయని కాదు. హ్మ్. బ్లాక్స్‌కి, ఈసీజీకి, 2డీ ఎకోకి అస్సలు సంబంధం లేదు. చాలామంది ఓకే. కామన్‌గా వచ్చి అడుగుతుంటారు. సార్ మా డాక్టర్ గారు ఈసీజీ 2డీ ఎకో బాగున్నాయి. మీకు బ్లాక్స్ లేవని చెప్పేసారు సార్ అని. హ్మ్. అది అపోహ. హ్మ్. ఈసీజీ 2డీ ఎకో బాగున్నాయంటే బ్లాక్స్ లేవని కాదు. ఇట్ హ్మ్. ఈస్ ఎన్ ఇండైరెక్ట్ ఎవిడెన్స్. ఈసీజీ 2డీ ఎకోలో గనక ప్రాబ్లమ్ ఉంటే కంపల్సరీగా బ్లాక్స్ ఉన్నాయి. బట్ అదర్‌వైస్ నాట్ ట్రూ. ఈసీజీ 2డీ ఎకోలో చేంజెస్ ఇందాక నేను చెప్పినట్టుగా దే ఆర్ లాస్ట్ టు గెట్ ఎఫెక్టెడ్. ఒక మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్‌కి మా మెయిన్ టార్గెట్ ఈ రెండిటి మధ్యలో ఉంటుంది. మోర్టాలిటీ, మార్బిడిటీ. టు ఇంక్రీజ్, టు యాడ్ ఇయర్స్ టు హిస్ లైఫ్ అండ్ టు గివ్ ఎ క్వాలిటీ ఆఫ్ లైఫ్.